ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు బేసికలీ వాట్ ఈస్ మీన్ బై కొలెస్ట్రాల్ అండ్ మన బాడీలో దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం మెయిన్గా లిపిడ్ ప్రొఫైల్ అనేది టెస్ట్ చేస్తాం. కొలెస్ట్రాల్ అనేది ఫ్యాట్ అని చెప్పారు. సో ఇందులో ఏంటి అని అంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అని చెప్పారు. సో ఈ త్రీకి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ ఎందుకంటే అది బాడీలో సో వీటిని తెలుసుకోవడానికి మనం ఏ టైప్ ఆఫ్ పరీక్షలు చేయించుకుంటే బెటర్ అంటారు? డైట్ చేంజెస్ చేసుకోవడం, తర్వాత హార్ట్ స్ట్రోక్ కానీ లేకపోతే హార్ట్ అటాక్ కానీ వచ్చినప్పుడు పక్కనున్న వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా పానిక్ అవుతారు. సో అతన్ని అంటే లైక్ హాస్పిటల్కి సేఫ్గా తీసుకెళ్లేంత వరకు ఎలాంటి టైప్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఇస్తే బెటర్ అంటారు? ఈ సార్బిట్రేట్ లాంటి మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ పెయిన్ కనుక బాగా ఎక్కువ ఉంటాయి, బీపీ నార్మల్గా ఉంటాయి, లేదు ఒకవేళ డౌట్ ఉంది ఇది హార్ట్ అటాక్ నా కాదని మనకు తెలియదు కాబట్టి చాలా వరకు బెటర్ ఏంటంటే హాస్పిటల్ కనుక వెళ్ళినట్టయితే వాళ్ళు ఇమీడియట్గా ఈసీజీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేశారు. హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి లైవ్. దిస్ ఇస్ శ్రావణి. హార్ట్ డిసీజెస్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి ఏ హార్ట్కి సంబంధించినటువంటి డిసీజెస్ వస్తాయి అన్నది అసలు ఎవ్వరం గుర్తుపట్టలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం కూడా. ముఖ్యంగా ఈ హార్ట్ డిసీజెస్కి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కొలెస్ట్రాల్ అని చెప్తూ ఉంటారు. అసలు ఈ కొలెస్ట్రాల్ మన బాడీలో ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది, కొలెస్ట్రాల్ అనేది ఎందుకు పెరుగుతుంది, అదేవిధంగా కొలెస్ట్రాల్ ఎలాంటి గుండె సమస్యలకు దారితీస్తుందనే విషయాలన్నిటిపైన కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ కరుణాకర్ గారు ఉన్నారు. సో హీఈస్ ద కార్డియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, బేసిక్గా ఇప్పుడు మనమున్న జనరేషన్లో హార్ట్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కొలెస్ట్రాల్ అని చెప్తున్నారు. అసలు బేసికలీ వాట్ ఈస్ మీన్ బై కొలెస్ట్రాల్ అండ్ మన బాడీలో దాని ప్రభావం ఎలా ఉంటుంది? కొలెస్ట్రాల్ అంటే మన ఫ్యాట్ లాగా ఉండే ఒక సబ్స్టాన్స్. ఓకే, ఇది యూజువల్గా లివర్లో తయారవుతుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది బాడీకి చాలా ఉపయోగం. బాడీలో ఉండే సెల్స్ అన్నీ తయారవడానికి ఆ సెల్ మెంబ్రెన్స్లో కొలెస్ట్రాల్ అవసరం, హార్మోన్స్ తయారీకి అవసరం, విటమిన్స్ తయారీకి కొలెస్ట్రాల్ అవసరం. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది లివర్లో సింథసైజ్ అవుతుంది. అది సింథసైజ్ అయిన తర్వాత దానికి కావాల్సిన మెటబాలిక్ ప్రాసెస్లో అది ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే యూజువల్ కొలెస్ట్రాల్ అనేది మనం తీసుకున్న ఫుడ్లో కూడా ఉంటుంది. సో ఫుడ్ ద్వారా కొలెస్ట్రాల్ వస్తుంది, అదేవిధంగా బాడీలో లివర్ అనేది దాన్ని సింథసైజ్ చేస్తుంది. ఈ రెండు రకాలుగా కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో ఆ కొలెస్ట్రాల్ అనేది ఒక రేంజ్లో ఉండాలి, పర్టికులర్ రేంజ్లో ఉంటే బాడీకి ఉపయోగం. కానీ అది అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోయి చాలా ఎక్కువైపోయింది అనుకోండి, దాని నుంచి వేరే దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి సో అందుకని మనం దాన్ని కొలెస్ట్రాల్ని ఒక డేంజర్గా మనం పరిగణిస్తాం. బట్ అది ఉండాల్సిన రేంజ్లో ఉంటే మంచిది. ఆ రేంజ్ కనుక ఎక్కువైతే దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇది మెయిన్గా కొలెస్ట్రాల్ అనేది అందులో కూడా టైప్స్ ఉంటాయండి. కొలెస్ట్రాల్ కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం మెయిన్గా లిపిడ్ ప్రొఫైల్ అనేది టెస్ట్ చేస్తాం. లిపిడ్ ప్రొఫైల్ చేసినప్పుడు మనం చూస్తాం ఈ పారామీటర్స్ అన్నీ. సో ఈ పారామీటర్స్ అనేది ఏ రేంజ్లో ఉన్నాయి, అవి నార్మల్గా ఉన్నాయా, ఎక్కువ ఉందా అనేది చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా తక్కువ ఉందని. సో బేసిక్గా కొలెస్ట్రాల్ అనేది ఒక ఫ్యాట్ సబ్స్టెన్స్. అది ఉండవలసిన రేంజ్లో ఉంటే బాడీకి ఉపయోగం, ఎక్కువ రేంజ్లో ఉంటే దాని నుంచి వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అవి మనం ఈరోజు ఈ షో ద్వారా తెలుసుకో. కొలెస్ట్రాల్ అనేది ఫ్యాట్ అని చెప్పారు. సో ఇందులో ఏంటి అని అంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అని చెప్పారు. సో ఈ త్రీకి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? అంటే ఇవి అంటే వాటిలో ఉన్నటువంటి డెన్సిటీని బట్టి డిసైడ్ చేస్తారండి. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ, హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ, అంటే ట్రైగ్లిజరైడ్స్ డిఫరెంట్. సో బేసిక్గా ఏంటంటే ఇందులో మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది హెల్త్ పరంగా హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ ఎందుకంటే అది బాడీలో వేరే సర్క్యులేషన్లో ఉన్నది కొలెస్ట్రాల్ ఎక్కడైనా డిపాజిట్ అయితే దాన్ని తీసుకొని లివర్కి చేరవేస్తుంది. లివర్లో మెటబాలిజం అవుతుంది కాబట్టి అది కంట్రోల్లో ఉంటుంది, కాబట్టి దాన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. వేరేజ్ ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అది వేరే బాడీలో అదర్ ఆర్గాన్స్కి, ఎస్పెషల్లీ గుండె రక్తనాళాలు, బ్రెయిన్ రక్తనాళాలు, లేదంటే కాళ్ళలో ఉన్న రక్తనాళాలు, వీటిలలో అంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అక్కడే డిపాజిట్ అవుతుంటుంది. సో ఆ ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తుంది, ఆ కొలెస్ట్రాల్ ఫార్మేషన్ అనేది ఇనిషియేట్ చేస్తుంది, కాబట్టి దాన్ని మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది ఇంకొక కంపోనెంట్. అది వీటిలో అంటే ఎల్డిఎల్ లాగానే రిస్క్ ఉంటుంది, కానీ ఎల్డిఎల్ అంత రిస్క్ కాదు. సో సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు లైక్ ఈ ఎల్డిఎల్ కానీ హెచ్డిఎల్ కానీ ఇవన్నీ కూడా మనకి ఉండాల్సిన రేంజ్లో ఉంటే మనకి ఏం ఎఫెక్ట్ కాదు అన్నారు. సో ఈ త్రీటికి ఎంత రేంజ్ ఉంటే బెటర్ అంటారు?
ఒక సింపుల్ ప్రిన్సిపల్ అండి, 50 100 150. సో 50 ఏంటంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి అది ఎక్కువ ఉండాలి. అంటే 50 కంటే ఎక్కువ కనుక ఉంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అది మంచిది బాడీలో. తర్వాత 100 ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 లోపల ఉండాలి, ట్రైగ్లిజరైడ్స్ 150 లోపల ఉండాలి. సో ఇది నెంబర్ 50 100 150. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే ఈజీ. మనం రోజు చూసుకున్నప్పుడు చెక్ చేసుకున్నప్పుడు హెచ్డిఎల్ 50 అబోవ్ ఉండాలి, ఎల్డిఎల్ 100 లోపు ఉండాలి, ట్రైగ్లిజరైడ్స్ 150 లోపు ఉండాలి. ఎంత లోపు ఉండాలి అన్నది చెప్పారు కదా. సో వీటిని తెలుసుకోవడానికి మనం ఏ టైప్ ఆఫ్ పరీక్షలు చేయించుకుంటే బెటర్ అంటారు? అదేండి లిపిడ్ ప్రొఫైల్. కామన్గా మనం చేసే టెస్ట్ లిపిడ్ ప్రొఫైల్. యూజువల్గా ఇంతకుముందు రికమెండేషన్ ఫాస్టింగ్లో చేయించుకోవాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కొంత రిలాక్సేషన్ వచ్చి ఈవెన్ ర్యాండమ్ కూడా చేస్తున్నారు. సో ఏదున్న పరిస్థితిని బట్టి చెక్ చేసుకొని వాటిలో ఈ మనం చెప్పిన రేంజ్ని ఏదైనా దాటిందా అనేది మనం చూడాలి. ఒకవేళ రేంజ్ దాటితే మనం జాగ్రత్త పడాలి. సో డైట్ చేంజెస్ చేసుకోవడము, తర్వాత కొన్ని రకాల ఒకళ్ళు బాగా ఎక్కువ ఉంటే మెడిసిన్స్ కూడా వాడాల్సి రావచ్చు. అవన్నీ చూసుకొని డాక్టర్ ఎవరైతే పరీక్షిస్తున్నారో ఆ డాక్టర్ గారు సలహాలు ఇస్తారు. మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఒకవేళ అవసరం ఉంటే మెడిసిన్స్, ఇవి వాడుకున్నట్టయితే మనం దాని కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయొచ్చు. మనకి కొలెస్ట్రాల్ ఉందో అది మన బాడీలో పెరుగుతున్నప్పుడు మనకి సర్టన్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి వస్తుంటాయి కదా. సో ఆ సిమ్టమ్స్ని మనం ఎలా గుర్తుపట్టాలి? అన్ఫార్చునేట్లీ కొలెస్ట్రాల్ పెరిగితే సిమ్టమ్స్ ఏముండవండి. ఓకే. చాలా మందిలో సిమ్టమ్స్ ఉండవు, తెలియదు మనకు బాడీలో కొలెస్ట్రాల్ పెరిగింది తగ్గింది అనేది ఏం తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుందంటే వెరీ లేట్ స్టేజెస్లో. అదే మెయిన్ రీజన్ మనం ఎందుకు ముందు చెక్ చేసుకోనుకుంటే చాలా లేట్ స్టేజ్లో బ్లాక్స్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మాత్రం తెలుస్తుంది ఆల్రెడీ బ్లాక్స్ ఫామ్ అయినాయని. చాలామందికి ముందు తెలియదు. సో ముందు తెలుసుకోవాలంటే మనం ఈ కొలెస్ట్రాల్ రెగ్యులర్గా చెక్ చేసుకోవడం, ఎవ్రీ 6 monthsకి ఒకసారి చెక్ చేసుకోవడం, లేదంటే ఎవ్రీ ఇయర్లో యాన్యువల్ ప్యాకేజ్ హెల్త్ చెకప్ చేసుకోవడం. అలా చెకప్ చేసుకుంటే కొంతవరకు ఐడియా వస్తుంది మనకు, ముందే తెలుసుకోవచ్చు అది పెరిగిందని. ఒకవేళ అది పెరిగితే కంట్రోల్ చేసుకుంటే ఈ ఫ్లాక్ ఫార్మేషన్ అంటే ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఫామ్ అయ్యి బ్లాక్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. సో సార్ ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మనకి హార్ట్ అన్రిజం అనేది వస్తుంది అనేది కొంతమంది అంటున్నారు. అందులో ఏమాత్రం నిజం ఉందంటారు? అవునండి, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్కి ప్రధానమైన కారణము ఒకటి కొలెస్ట్రాల్ పెరగడము. సో ఈ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మనం ముందు చెప్పినట్టు అది రక్తాలలో చిన్నగా ఫ్లాక్స్ అంటాం మనం వాటిని, అవి ఫామ్ అవుతాయి. అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్లో ఆ ఫ్లాక్స్ ఫామ్ అవుతుంటాయి. ఆ ఫ్లాక్స్ ఎట్లా అంటే మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఒక హార్ట్లో ఉన్నటువంటి రక్తాలలో ఉన్నటువంటి ఆ లేయర్ ఏదైతే ఉంటుందో ట్యూబ్ ఇన్నర్ లేయర్ కింద స్లోగా ఇది డిపాజిట్స్ స్టార్ట్ అవుతాయి. అది కనుక మనం కంట్రోల్ చేసుకోకపోతే గమనించకపోతే ఇంకా పెరుగుతూ ఉంటుంది. రాను స్లోగా పెరిగి అది ఒక క్రిటికల్ స్టేజ్కి వచ్చినప్పుడు పెయిన్ రావడం కానీ, అంటే అది మొత్తం ట్యూబ్ అంతా బ్లాక్ అయింది అనుకోండి, ఆ ట్యూబ్ అనేది 70%కి ఎక్కువ బ్లాక్ అయింది అనుకోండి, అప్పుడు పెయిన్ రావడం మొదలవుతుంది. ఒక్కొక్కసారి 70%కి రాకున్నా కూడా, తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి అవి ఆ బ్లాక్స్ అనేవి రప్చర్ అవుతాయి. ఆ స్ట్రెస్ వల్ల ఏదైనా మనం చూస్తాం కొన్ని స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్లో హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎందుకంటే ఆ స్ట్రెస్ వల్ల ఈ బ్లాక్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి, అవి రప్చర్ అవుతాయి. అవి రప్చర్ అయినప్పుడు అందులో ఉన్నటువంటి ఈ కొలెస్ట్రాల్ కంటెంట్ ఈ అనేది లీక్ అయ్యి అందులోకి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఆ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే. అది అందువల్ల ఈ కొలెస్ట్రాల్ అనేది డేంజర్. కాబట్టి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకుంటే, మనం ముందే కంట్రోల్ చేసుకుంటే ఆ స్టేజ్ వరకు వెళ్ళకోకుండా మనం నివారించవచ్చు. సో సార్ ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ వల్ల మనకి ఇంకెలాంటి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రధానంగా హార్ట్ అటాక్ అండి. అంటే ఈ హార్ట్ అటాక్స్ వచ్చేదానికి రిస్క్ కొలెస్ట్రాల్ వల్ల పెరుగుతుంది. మెయిన్గా అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, వీక్ అవ్వచ్చు, లేదంటే రిథమ్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, అరిథమియాస్ రావచ్చు. ఇవన్నీ కూడా ఏదైనా అంటే ఒకసారి కొలెస్ట్రాల్ కనుక ఫ్లాక్ ఫామ్ అవ్వడం మొదలైతే అది ఈ రక్తాలను బ్లాక్ చేసి రకరకాల సమస్యలకు దారితీయవచ్చు. హార్ట్ అటాక్స్ అయినా రావచ్చు, లేదా హార్ట్ ఫెయిల్యూర్లోకైనా వెళ్ళొచ్చు, లేదా రిథమ్ డిస్టర్బెన్స్ అయినా రావచ్చు, ఏదైనా ఎలాగైనా ప్రజెంట్ అవ్వచ్చు. సో సార్ బేసికల్లీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ హార్ట్ అటాక్? హార్ట్ అటాక్ అంటే ఈ రక్తనాళాలు బ్లాక్ అయ్యి అక్కడ ఉన్నటువంటి మజిల్ అనేది డ్యామేజ్ అయ్యి పెయిన్ వస్తుంది. సో దాన్ని హార్ట్ అటాక్ అంటాం. సో హార్ట్ అటాక్ అంటే అందరికీ పెయిన్ రావాలని, కొంతమంది సైలెంట్గా కూడా రావచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే ఈ వృద్ధులు అంటే ఏజ్డ్ పీపుల్లో కానీ, లేడీస్లో, ఉమెన్లో, తర్వాత డయాబెటీస్ ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే. కొంతమంది నమ్మరు, హార్ట్ అటాక్ వచ్చిందని ఈసీజీ చూసి చెప్తే వాళ్ళు నమ్మరు, మాకేం లేదని సిమ్టమ్స్ అంటారు. సో అలా కూడా రావచ్చు. సో సైలెంట్ హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి, లేదా ఒక్కొక్కసారి కొంతమందికి బాగా పెయిన్ తెలుస్తుంది. అంటే పెయిన్ అనే కాదండి, కొంతమందికి ఆయాసం రావచ్చు, కొంతమందికి ఊరికే చెమటలు పెట్టినట్టు రావచ్చు, ఎలా అయినా ప్రజెంట్ అవ్వచ్చు. ప్రజెంటేషన్ అనేది మెజారిటీలో ఇలా ఉంటుంది అనుకుంటాం, హార్ట్ అటాక్ పెయిన్ వస్తుందని, బట్ పెయిన్ లేకోకుండా కూడా రావచ్చు. సో ఇవన్నీ ఒక్కొక్కసారి కొంతమందికి
ఓన్లీ తల తిప్పింది అని అంటారు, జస్ట్ గిడినెస్ అంటే అట్లా రావచ్చు. కొంతమందికి ఓన్లీ స్వెట్టింగ్ వచ్చి తగ్గిపోయింది, లేదా కొంతమంది ఒక 5 నిమిషాలు ఆయాసం వచ్చింది తగ్గిపోయింది అని చెప్తారు, లేదా కొంతమంది కంటిన్యూస్గా పెయిన్ వస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే చెక్ చేస్తే అందులో మనకు ఈసీజీలో కన్ఫర్మ్ అవుతుంది హార్ట్ అటాక్ వచ్చింది అని. నెక్స్ట్ ఇది హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ గురించి, హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ అనేది పంప్ అండి, మనకు బాడీకి తగినంత రక్త సరఫరా చేయడానికి అది పంప్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో అది ఏదైతే అంత మనం అనుకున్నంత స్థాయిలో బాడీకి పంప్ చేయలేకపోతుందో అప్పుడు దాన్ని హార్ట్ ఫెయిల్యూర్గా పరిగణిస్తాం. యూజువల్గా నిమిషానికి 5 లీటర్ల బ్లడ్ అనేది దాన్ని పంప్ చేయాలి యావరేజ్గా. సో అంతకంటే తక్కువ అది పంప్ చేస్తుంది అనుకోండి, దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అందులో కూడా సివియారిటీని బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ అని దాన్ని డివైడ్ చేస్తాం. యూజువల్గా 2D ఈకో చేసిన తర్వాత వచ్చే పంపింగ్ కెపాసిటీ ఉంటుంది, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని చెక్ చేస్తాం. ఎజెక్షన్ ఫ్రాక్షన్ బట్టి అది మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. సో సార్, ఇప్పుడు ఈ హార్ట్ రిస్క్ని మనం ముందే తెలుసుకోవడం కోసం వాటికి ఎలాంటి టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చేస్తే బెటర్ అంటారు? యూజువల్గా రొటీన్ స్టాండర్డ్ టెస్ట్లు అండి ఇవన్నీ. మనం ఈసీజీ, 2D ఈకో, ట్రెడ్మిల్ టెస్ట్, తర్వాత ఇంకా కొంత అడ్వాన్స్డ్గా తెలుసుకోవాలనుకుంటే మన యాంజియోగ్రామ్ టెస్ట్, లేదా సిటీ యాంజియోగ్రామ్ టెస్ట్ అని ఒకటి లేటెస్ట్గా పాపులర్ అవుతుంది అది. తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్, తర్వాత కొంతమందికి మన ఈ పెట్ సిటీ లాంటిది కొన్ని ఉంటుంది, అంటే స్ట్రెస్ బేస్డ్ టెస్ట్, స్ట్రెస్ థాలియం అంటాము కామన్గా, అలాంటి టెస్ట్లు చాలా ఉన్నాయండి. అన్ని రకరకాల టెస్ట్లు ఉంటాయి. బట్ బేసిక్ టెస్ట్లు వచ్చేసి రొటీన్గా అందరు చేయించుకోవాల్సింది ఈసీజీ, 2D ఈకో, ట్రెడ్మిల్. వీటిలలో దాదాపుగా మనకు అర్థం అవుతుంది ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది. ఇవి చూసిన తర్వాత డాక్టర్ గారు అంటే బేస్డ్ ఆన్ సిమ్టమ్స్, అంటే పేషెంట్లో సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఈ టెస్ట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చూసుకొని ఒకవేళ అంత బాగున్నాయి అనుకుంటే మెడిసిన్స్ రాస్తారు, లేదంటే నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. యూజువల్గా అంటే మనం ఇంటి దగ్గర అంటే ఒకవేళ ఫెసిలిటీస్ కనుకుంటే మనం పల్స్ చెక్ చేయడము, బీపీ చెక్ చేయడము ఇలాంటివి చూసుకోవచ్చు. ఒకవేళ పల్స్, బీపీ కనుక నార్మల్ ఉంటే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ మనం ఇవ్వచ్చు. అంటే హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్ చేసుకుంటే మనం లోడింగ్ డోసెస్ అని కొంతమందికి ఇస్తాం, అంటే బ్లడ్ థిన్నర్స్. తర్వాత ఒక్కొక్కసారి ఈ సార్బిట్రేట్ లాంటి మెడిసిన్స్ ఇవ్వచ్చు ఒకవేళ పెయిన్ కనుక బాగా ఎక్కువ ఉంటే, బీపీ నార్మల్గా ఉంటే. లేదు ఒకవేళ డౌట్ ఉంది ఇది హార్ట్ అటాక్ నా కాదని మనకు తెలియదు కాబట్టి చాలా వరకు బెటర్ ఏంటంటే హాస్పిటల్ కనుక వెళ్ళినట్టయితే వాళ్ళు ఇమీడియట్గా ఈసీజీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తారు. అంటే ఈసీజీనే కాదండి, ఈసీజీ బ్లడ్ టెస్ట్లు కూడా ఉంటాయి, ఈకో ఉంటుంది. ఇవన్నీ చేసి కన్ఫర్మ్ చేసి హార్ట్ అటాక్ అని డిసైడ్ చేసిన తర్వాత ఈ డిపెండింగ్ అందులో కూడా టైప్స్ ఉంటాయి. హార్ట్ అటాక్లో కొన్ని యాంటీరియర్ వాల్ ఇన్ఫాక్షన్ అని, లేదంటే ఇన్ఫీరియర్ వాల్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని ఇలా ఉంటాయి. సో ఆ బేస్డ్ ఆన్ ఆ డిఫరెన్షియేషన్ బట్టి కూడా కొన్ని రకాల మెడిసిన్స్ ఇవ్వాలి, కొంతమంది కొన్ని రకాలు ఇవ్వకూడదు. సో అది కూడా తెలుసుకొని ఇవ్వడం అనేది ఆల్వేస్ సేఫ్. మనం అంటే ఎవరికంటే వారికి అన్నీ ఇచ్చే బదులు సో ఏ టైప్ ఆఫ్ హార్ట్ అటాక్ ఉంది, హార్ట్ అటాక్లో కూడా అనేది తెలుసుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం బెటర్. కాబట్టి అలా తెలుసుకోవాలంటే కంపల్సరీ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈ టెస్టులు చేయించుకుంటే తెలుస్తుంది. కాబట్టి బెటర్ ఏంటంటే ఎమర్జెన్సీలో ప్యానిక్ అవ్వకుండా అట్లాంటి డౌట్ ఉన్నప్పుడు క్విక్గా అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళడం అనేది బెటర్. సో ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి మనం అంటే లైక్ మనం తీసుకునే ఆహారం ఏంటంటారు? అంటే ఆహారం ఏది కారణం అంటారు? హై కొలెస్ట్రాల్ డైట్ అంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకోవడం, లేదంటే ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ బయట వెళ్ళినప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఈ చిప్స్ ఇట్లాంటివి, తర్వాత ఈ కోలాస్, కాన్సన్ట్రేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడము, ఇవన్నీ ప్రధానంగా వాటిలో ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా మామూలుగా మనం ఇంట్లో తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటాం, రైస్ కానీ రోటీస్ కానీ ఇట్లాంటివి. అవి తీసుకున్నప్పుడు కూడా ట్రైగ్లిజరైడ్స్ అనేది బాగా ఎక్కువ పెరుగుతాయి. సో కాబట్టి మనం తీసుకునే ఫుడ్ క్వాంటిటీ అంటే మెయిన్గా ఏం తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. సో సార్, ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవడం కోసం మనం ఏ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ని కానీ అలవాటు చేసుకుంటే బెటర్ అంటారు? ఆర్గానిక్ డైట్స్, న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. అవి కూడా ఎక్కువ అంటే ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, తర్వాత ఈ మిల్లెట్స్, రా ఐటమ్స్, అంటే రిఫైన్డ్, పాలిష్డ్ ఇట్లా కాకుండా కొంతవరకు రా మెటీరియల్ కనుక తీసుకున్నట్టయితే ఈ కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా కంట్రోల్ ఉంటుంది. అదేవిధంగా అంటే ఈ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఒకటైతే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కూడా, మనం క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాము, మన బాడీకి ఎన్ని క్యాలరీస్ అవసరం అంతే తీసుకుంటున్నామా, అంతకంటే మించి తీసుకుంటున్నామా. ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అది కంపల్సరీ బాడీలో కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అయిపోయి ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి డిపాజిట్ అవుతూ ఉంటుంది.
అందుకనే అది ఆ బ్యాలెన్స్ కూడా చూసుకోవాలి. మనం ఎంత అవసరం ఉంది, ఎంత తీసుకుంటున్నాం. ఒకవేళ ఎక్కువ తీసుకున్నట్టయితే దాన్ని మళ్ళీ ఖర్చు చేయడానికి మనం తగినంత వ్యాయామం కూడా చేయాలి రోజు. అట్లీస్ట్ ఒక 30-45 మినిట్స్ అనేది బ్రిస్క్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ అట్లాంటివి చేయడం అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా అంటే కంపల్సరీ ఒక 5 డేస్ ఇన్ ఏ వీక్ అట్లీస్ట్ చేస్తే చాలా వరకు ఈ అనేది కంట్రోల్లో ఉంటాయి. డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండి ప్రధానంగా మెయిన్గా చెప్పేది. తర్వాతనే డ్రగ్స్. ముందు ఇవి కంట్రోల్లో అయితే తర్వాత మనం ఒకవేళ అప్పటికీ కంట్రోల్ అవ్వకపోతే దెన్ మెడికేషన్స్లోకి వెళ్ళి మనం డ్రగ్స్ తోటి తగ్గించుకోవడానికి ట్రై చేయొచ్చు. సో సార్ బేసిక్గా ఇప్పుడు కొలెస్ట్రాల్ తగ్గి అంటే లైక్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని ఒక లెవెల్ వరకు మెయింటైన్ చేయాలి అని అంటే ఎక్కువ శాతంగా ఏంటంటే ఫ్యాట్స్ కట్ చేస్తూ ఉంటారు, మెయిన్లీ ఆయిల్స్ కూడా. సో ఈ కుకింగ్ ఆయిల్ అనేది మనం ఏది ఉపయోగిస్తే బెటర్ అంటారు? కుకింగ్ ఆయిల్ అంటే ఒక్క ఆయిల్ అని ఏం లేదండి రికమెండేషన్. అన్నీ మార్చి వాడుకుంటే మంచిది. అంటే కొన్నింటిలో కొన్ని కాంపోనెంట్స్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా అంటే ఆయిల్స్లో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి మంచిది బాడీకి. సో అవి ఉన్నప్పుడు డిఫరెంట్ ఆయిల్స్లో డిఫరెంట్ క్వాంటిటీస్లో ఉంటాయి కాబట్టి యూజువల్గా రొటేట్ చేస్తే బెటరు. తర్వాత అంటే కొన్ని ఆయిల్స్ మాత్రం మనం యూజువల్గా ఇది ఎస్పెషల్లీ ద కోకోనట్ ఆయిల్ అండ్ ద పామోలిన్ ఆయిల్, వీటిలలో సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అవి హెల్త్కి మంచిది కాదు కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలి. మిగిలినది అన్నీ వాడచ్చు, కానీ క్వాంటిటీ ఇక్కడ మనం ఏంటంటే ఆయిల్ అనేది కాకుండా దాని క్వాంటిటీ ఎంత వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో సార్ ఇప్పుడు నెక్స్ట్ అంటే లైక్ మనకి హార్ట్ రిస్క్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి కదా, సో దానికి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైఫ్ స్టైల్ అండి, హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ప్రాపర్ డైట్, తర్వాత ప్రాపర్ రెస్ట్, స్లీప్ ఎంత ఉన్నది, తర్వాత ఈ స్ట్రెస్ అనేది లేకుండా లైఫ్లో ఇప్పుడు అందరికి స్ట్రెస్ ఎక్కువైంది. ఆ స్ట్రెస్ లేకుండా మెడిటేషన్, యోగా లాంటివి చేసుకోవడం, ఎక్సర్సైజెస్ చేయడం కంపల్సరీ, రోజు వాకింగ్, జాగింగ్ అట్లాంటివి. అంటే కొంతమందికి లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ జాబ్ ఏమిటంటే ఆఫీస్లో కూర్చొని చేసే జాబే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ చేయాలి. కొంతమందికి జాబ్లో కొంత నడిచేది, కొంత వాకింగ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా కొంత చేసుకుంటే మంచిది. బట్ కంప్లీట్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ కనుక ఉంటే ఆఫీస్లో కనుక ఇది కంపల్సరీ చేయాలి ఎక్సర్సైజ్. తర్వాత దాంతోపాటు మనం చెప్పుకున్నట్టు డైట్లో ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎక్కువ మిల్లెట్స్, తర్వాత ఈ లో సాల్ట్, తర్వాత ఈ ఫ్యాట్స్, ఈ డీప్ ఫ్రై ఐటమ్స్, తర్వాత జంక్ ఫుడ్, ఇవన్నీ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం. తర్వాత నాన్ వెజ్ని కూడా తగ్గించడం. స్మోకింగ్ అయితే పూర్తిగా ఆపేసేయాలండి. డ్రింకింగ్ కూడా పూర్తిగా తగ్గిస్తే చాలా మంచిది. ఇలాంటి కనుక మనం ఫాలో అయినట్టయితే హెల్దీ లైఫ్ స్టైల్ చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. రీజన్ ఏంటి అని అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ రిస్క్స్ అంటే హార్ట్ డిసీజ్ రిస్క్స్ వచ్చే అవకాశం ఉంది అని అంటారు. ఇది మిత్ అంటారా, ఫ్యాక్ట్ అంటారా? ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు అంటే మనం సైంటిఫిక్గా చేసిన స్టడీస్ అన్నిట్లో కూడా ఈ వేస్ట్ టిప్ రేషియోని చూస్తారు. అది చూసి ఎక్కువ ఉన్నట్టయితే హార్ట్ డిసీజెస్ అన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి మనం అందుకనే కంట్రోల్ చేసుకోవాలి వెయిట్ కానీ. అంటే అది ఇండైరెక్ట్లీ రిఫ్లెక్ట్స్ ద బాడీ ఫ్యాట్. ఓకే. సో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటే యూజువల్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అది తగ్గించినట్టయితే వెయిట్ కంట్రోల్ చేసుకుంటే ఫ్యాట్ కూడా తగ్గిపోయి రిస్క్ అనేది తగ్గుతుంది. సో ఇంకా వేరే హార్ట్ రిలేటెడ్కి సంబంధించి ఇంకా ఏమేమి మిత్స్ ఉన్నాయి, ఏమేమి ఫ్యాక్ట్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయండి. చాలా మిత్స్ అంటే కొంతమంది ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండదు అని అనుకుంటారు. ఓన్లీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా మిత్ అండి. అంటే కొంతమంది సన్నగా ఉన్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, లేదంటే వాళ్ళకున్న ఫ్యామిలీ హిస్టరీని బట్టి, వాళ్ళకున్న హెరిడిటరీ కండిషన్స్ బట్టి కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్ రావచ్చు. తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కొంతమందికి ఓన్లీ పెయిన్ వస్తేనే హార్ట్ అటాక్ వచ్చింది, పెయిన్ లేకపోతే హార్ట్ అటాక్ కాదు అని అనుకుంటారు. అది కూడా కాదండి. అది ఎందుకంటే సైలెంట్ కూడా రావచ్చు హార్ట్ అటాక్. కాబట్టి డౌట్ ఉన్నప్పుడు వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేసుకుంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు అది ఏంటి, ఉందా లేదా అనేది. దానికి కూడా రకరకాల టెస్టులు ఉన్నాయి కన్ఫర్మ్ చేయడానికి. కాబట్టి అది ఒకటి మనం చెప్పుకోవాలి ప్రధానంగా. సో కొలెస్ట్రాల్కి సంబంధించి ఏమైనా మిత్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఉంటే చెప్తారా? ఈ మధ్య అంటే ప్రధానంగా అంటే వాట్సాప్లో చూస్తుంది ఏంటంటే అంటే కొన్ని ఫ్యాట్స్ మంచిది, అంటే గీ మంచిది, బటర్ మంచిది, వాడొచ్చు. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్ తో గీ తీసుకుంటున్నాం అట్లాంటి. తర్వాత కొన్ని డైట్స్ కూడా వచ్చాయి. అది అంటే కొన్ని డైట్స్లో కోకోనట్ ఆయిలే తాగాలి, అది అట్లా ఏదో ఉన్నది. అలాంటి డైట్స్ ఇవన్నీ మిత్స్ అండి. అవన్నీ వర్కౌట్ అవ్వవు. ఏదో కొన్ని రోజులు ఏం పనిచేస్తాం కానీ బట్ లాంగ్ టర్మ్లో అవన్నీ చాలా టెస్ట్ చేశారు వరల్డ్ వైడ్గా, ఎక్కడ కూడా అవి ప్రూవ్ అవ్వలేదు. అంటే ఎనీథింగ్ అంటే యూజువల్గా యానిమల్ బేస్డ్ ఫ్యాట్స్
అంటే మన గీ బటర్ వీటిని ఎందుకు చెప్పుకున్నా అంటే యానిమల్ బేస్డ్ ఫ్యాట్స్ ఇవి. యానిమల్ బేస్డ్ ఫ్యాట్స్ అన్నీ కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్, కానీ అవి ఆరోగ్యానికి మంచిది కాదు. లిమిటెడ్గా తీసుకోవాలి. అంటే పూర్తిగా కంప్లీట్గా బంద్ చేయమని కాదు, లిమిటెడ్, చాలా లిమిటెడ్గా వాడాలి. అంటే అది రోజు వాడకూడదు. అదేవిధంగా ఇవి ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్, లైక్ మనం వాడే కుకింగ్ ఆయిల్స్ ఇవన్నీ వెజిటబుల్ ఆయిల్ కాబట్టి అవి మంచిదే కొంతవరకు, అవి మంచివి కాబట్టి అవి కూడా లిమిటెడ్ క్వాంటిటీలో వాడుకుంటే కొంతవరకు ఉపయోగం. సో ఆ బ్యాలెన్స్ అనేది చూసుకోవాలి, అది ఒకటి మెయిన్గా. సో అందరికీ మీరు మీ నుంచి ఏం సజెషన్ ఇస్తారు హార్ట్ హెల్త్ గురించి? అంటే మెయిన్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మనం ఈ చెప్పుకునే ఫాలో అయితే చాలా వరకు మనం అరికట్టవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా సడన్ అన్ఫార్చునేట్ ఈవెంట్ కనుక జరిగితే ప్యానిక్ అవ్వకోకుండా ముందు మీకు దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళిపోయి డాక్టర్స్ని సంప్రదిస్తే, అంటే వాళ్ళు చెక్ చేసి అది కన్ఫర్మ్ చేసి దానికి సంబంధించిన ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తారు. కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారంటే చాలామంది, అంటే ఇంకొక మిత్ అది, అంటే చెస్ట్ పెయిన్ వస్తే చాలామంది ఇది గ్యాసే అనుకుంటారు. అది గ్యాస్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, అది గ్యాసా హార్ట్ అని. అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఇది గ్యాస్ పెయిన్ చాలామంది లేట్ చేసి సీరియస్ అయిన తర్వాత రావడము. తర్వాత ఎందుకంటే హార్ట్లో టైం కనుక దాటిపోయిందంటే మనం దాన్ని రికవరీ చేయలేము. హార్ట్ మజిల్ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. సో గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ అందుకని వచ్చింది. సో విత్ ఇన్ 1 అవర్లో కనుక ప్రజెంట్ అయితే చాలా వరకు సేవ్ చేయొచ్చు మనం. కానీ అది దాటిపోయిన కొద్దీ ఆ హార్ట్ మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది, అది గట్టిపడుతుంది. ఒకవేళ ఆ టైంలో ఏమీ ప్రమాదం జరగకపోయినా కాపాడినా కూడా తర్వాత ఆ హార్ట్ అనేది వీక్ అవుతుంది, ఆ ఏరియా అంతా డ్యామేజ్ అవుతుంది కాబట్టి హార్ట్ వీక్ హార్ట్ ఫెయిల్యూర్లోకి దారితీస్తుంది. సో అందుకోసమని సో డౌట్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవడం బెటరు. అది చాలామంది గ్యాస్ నొప్పి అని నెగ్లెక్ట్ చేస్తారు. కొంతమంది ఏమో నిజంగా వాళ్ళకి గ్యాస్ నొప్పి ఉంటుంది కానీ హార్ట్ ప్రాబ్లం అని టెన్షన్ పడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు, అది కూడా ఉంది. అంటే 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. సో అంటే చెక్ చేసుకుంటే బెటర్ ఆల్వేస్. బేసిక్గా ఏంటంటే మనకు కనుక ఫెసిలిటీస్ కనుక ఉండి కార్డియాక్ సెంటర్ కనుక ఉంటే, క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంటే ఇమీడియట్గా యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి బ్లాక్ ఉందో లేదో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేస్తాం, దాన్ని తీసివేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. కానీ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు ఆ ఫెసిలిటీ, దూర ప్రాంతంలో ఉండొచ్చు, అక్కడ క్యాత్ ల్యాబ్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు, కార్డియాలజిస్ట్ అవైలబుల్ ఉండకపోవచ్చు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇంజెక్షన్ మనం చెప్పుకున్న బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్ అనేది ఫైబ్రోలైటిక్, అంటే బ్లడ్ క్లాట్స్ని కరిగించే ఇంజెక్షన్, అది ఇస్తారండి. ఒక 30,000-40,000 అట్లా ఉంటుంది. అది ఇచ్చినప్పుడు ఏంటంటే ఎర్లీగా ఇస్తే దానివల్ల కూడా చాలా వరకు క్లాట్స్ కరిగి కొంతవరకు ఫ్లో అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఈ హార్ట్ పంపింగ్ అనేది ప్రిజర్వ్డ్గా అవుతుంది. అంటే రిస్క్ కాంప్లికేషన్స్ రాకోకుండా ఉంటుంది. ఈ హార్ట్ పంపింగ్ అనేది కొంతవరకు బెటర్ అవుతుంది. కాబట్టి ఒకవేళ దూరంగా ఉండి అక్కడ డాక్టర్స్కి ఆ ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళు సజెస్ట్ చేస్తే ఆ ఇంజెక్షన్ తీసుకోవడం కూడా మంచిది. బ్లాక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు స్టంట్స్ వేస్తారు, కొన్నిసార్లు బైపాస్ అంటారు. సో ఈ రెండిట్లలో ఏది బెటర్ అంటారు? పేషెంట్కి ఉన్న కండిషన్ బట్టి మనం డిసైడ్ చేస్తామండి. ఇప్పుడు ఒక్క దగ్గర సింగిల్ బ్లాక్ ఉంది లేదా 2 దగ్గరలో ఫోకల్ లీజన్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని మనం బైపాస్ లేకోకుండా స్టెంట్స్తో మేనేజ్ చేయొచ్చు. తర్వాత ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే బాగా ఎక్కువ కాల్షియం ఉంటుంది, ఏజ్ పెరిగిన కొద్ది కొంతమందికి కాల్షియం బాగా ఏర్పడుతుంది. తర్వాత కొంతమందికి మెయిన్ వెజల్లో బ్లాక్స్ ఉంటాయి. తర్వాత కొంతమందికి బ్లాక్స్తో పాటు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ వీక్గా ఉంటుంది, పంపింగ్ తగ్గుకుంటుంది. సో ఇలా అంటే కొంత కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు యూజువల్గా బైపాస్ సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తారు. లేదా ఒకవేళ చేయలేము అంటే ఇప్పుడున్న ట్రెండ్లో, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీలో బేసిక్గా ఏంటంటే చాలా వరకు అన్నిటికీ స్టెంటింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. కాస్ట్ కూడా కొంత ఎక్కువ ఉంటుంది, అంటే ఈ కాంప్లెక్స్ ప్రొసీజర్ చేసేటప్పుడు. ఒకవేళ కాస్ట్ కనుక వాళ్ళ అఫోర్డబిలిటీ ఉండి లేదా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండి చేసుకోగలిగినప్పుడు డాక్టర్స్ చూసి డిసైడ్ చేస్తారండి. అంటే చేయగలుగుతాము, దీనికి స్టెంటింగ్ ప్రొసీజరు సక్సెస్ అవుతుంది అని డాక్టర్ కనుక డిసైడ్ చేస్తే స్టెంటింగ్ చేస్తున్నారు చాలా వరకు. లేదు స్టెంట్ చేస్తే కాంప్లికేషన్స్ రావచ్చు, లేదా స్టెంటింగ్కి అనుకూలంగా లేదు అంటే యాంజియోగ్రామ్ చేసిన తర్వాత అనాటమీని బట్టి మాకు అర్థమవుతుంది. సో కాంప్లికేషన్స్ రేట్ ఎక్కువ ఉండొచ్చు అన్నప్పుడు యూజువల్గా బైపాస్కి అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. అంటే రెండింటికి ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్ అయిపోయినాయండి. ఒకప్పుడు ఏంటంటే రిజల్ట్స్ అనేది కొంత బైపాస్ సర్జరీకి ఫేవరబుల్గా ఉండేది, కానీ ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అయింది. మేబీ ఇంకా ఫ్యూచర్లో సర్పాస్ కూడా అవ్వచ్చు, రిజల్ట్స్ దీంతో కూడా బెటర్గా రావచ్చు. బట్ ఇప్పటికైతే చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ రిజల్ట్స్ అండి. సో సార్ ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఏదైతే స్టంట్స్ వేస్తామో దాని తర్వాత కూడా మళ్ళీ బ్లాక్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉందా అని. సో దీన్ని మీరేమంటారు? ఉంటుందండి. అంటే యూజువల్గా ఎందుకు వస్తుందంటే, ఒకటి మనం వాడే అంటే మన మెడికేషన్ సరిగ్గా లేకపోయినా,
అంటే స్టెంట్స్ వేసుకున్న తర్వాత బ్లడ్ థిన్నర్స్ అనేది కంపల్సరీ వాడాలి. కొంతమంది వాటిని మర్చిపోతారు, వాడరు. సో దానివల్ల మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా కొంతమంది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోరు. కొంతమంది సేమ్ అదే కంటిన్యూ చేస్తారు, స్మోకింగ్, డ్రింకింగ్, ఈ అన్హెల్దీ డైట్ ఇదంతా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది చేసినప్పుడు మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత రేర్గా ఒక్కొక్కసారి ఏంటంటే ఆ కండిషన్ వల్ల లోపల ఉన్న బాడీకి కొంతమందికి ఆ నేచర్ ఉంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే ఈ స్టెంట్ అనేది ఫారిన్ మెటీరియల్, దానికి రియాక్షన్ అనేది కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్లాక్ అయినాయి అన్ని డౌట్ ఉన్నప్పుడు ఏదైనా సిమ్టమ్స్ వస్తే మళ్ళీ చెక్ చేసుకొని ఒక్కొక్కసారి మేము ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మళ్ళీ స్టెంట్లో స్టెంట్ పెడుతున్నాం. లేదా ఇప్పుడు కొత్తగా బెలూన్స్ కూడా వచ్చాయి, డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అని. ఆ బెలూన్స్ కూడా పెట్టి వీటిని అన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్. సో చూస్తున్నాం కదా, మనకి బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది, అదే విధంగా ఎలాంటి హార్ట్ డిసీజ్ రిస్క్లను కూడా తీసుకొస్తుంది అని చెప్పేసి. సో డాక్టర్ గారు చెప్పినట్టు కూడా ఎవరికైనా కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా పెయిన్ అనిపించినా కూడా వెంటనే దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అసలు అది ఎందుకు వస్తుందా పెయిన్ అన్నది తెలుసుకొని దాన్ని బట్టి సంబంధించిన డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఎందుకు అనంటే కొన్నిసార్లు అది హార్ట్ స్ట్రోక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ రిస్క్ నుంచి మనం బయటపడడానికి, ఈ సిమ్టమ్స్ అన్నిటిని కూడా తెలుసుకోవడానికి మనకి తగినటువంటి టెస్టులు చేయించుకుందాం. అదేవిధంగా ఆరోగ్యంగా కూడా ఉందాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.